Hello all, welcome back to my channel Unit 5 of SPPM, which is Software Process and Project Management. So ఫస్ట్ ఇక్కడ యూనిట్ 5 ఎందుకు చేస్తున్నానంటే యూనిట్ 5లో చాలా లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి, 4 or 5 టాపిక్స్ ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ ప్రైమరీ గోల్ ఏంటిది అని అంటే సబ్జెక్ట్ని పాస్ అవ్వడం. ఓకే, యూనిట్ 5లో 4 టాపిక్స్ ఉన్నంత మాత్రాన ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇవ్వడు కదా, 4 క్వశ్చన్స్ వస్తాయి. సో దాంట్లోకి వెళ్ళి మీకు అట్లీస్ట్ 10 మార్క్స్ అనేవి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈజీ టాపిక్స్ ఇవి, కొంచెం అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ లిటిల్ బిట్ సో దట్ యూ కెన్ స్కోర్ యువర్ మార్క్స్ బెటర్. ఓకే, దీంట్లోకి వెళ్ళి మీకు లాంగ్ క్వశ్చన్స్ లైక్ 8 + 8 16 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 4 or 5 మార్క్స్ ఫ్రమ్ ద 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్, రైట్? సో స్కిప్ చేయకండి, పక్కా చూడండి, సింపుల్ వేరే చెప్పేస్తా. సో ద టాపిక్స్ ఆర్, సో ఫస్ట్ కేస్ స్టడీస్ ఉంటాయి లైక్ CCPDSR కేస్ స్టడీ, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫ్యూచర్ software project management practices, modern project profiles, next generation software economics, and modern process transitions. Okay, ఓన్లీ ఇవి 5 టాపిక్సే యూనిట్ 5లో. కొంచెం స్కిప్ చేయకుండా నేర్చుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, జస్ట్ గో ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ case study, which is the case study CCPDSR. So case study stands for Command Center Processing and Display System Replacement. So here it stands for the Command Center Processing and Display System Replacement. So study case study దేని మీద ఫోకస్ చేస్తుంది అని అంటే, సో ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట, విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ద వన్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద కామన్ సబ్ సిస్టమ్. సో ఒక కామన్ సబ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఈ CCPDS ఒక రిప్లేస్మెంట్ ఆల్గరిథం అనమాట, ఒక ప్రాసెస్, అది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అది. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ ప్రాసెస్లో ఒక 6 million కంటే ఎక్కువ 6 million లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఓకే, ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద కామన్ సబ్ సిస్టమ్. దే హ్యావ్ రిటన్ ద మోర్ దాన్ 6 million ఆఫ్ లైన్ కోడ్స్. సో 6 million అంటే ఏంటి, 60 lakhs లైన్స్. సో మనం నార్మల్ ఒక ప్రోగ్రామ్ రాయడానికి, ఒక C ప్రోగ్రామ్ రాయడానికి, ఒక 20 lines ఆఫ్ కోడ్ రాయడానికి దమ్ అవుతుంది. బట్ దే హ్యావ్ రిటన్ మోర్ దాన్ 6 million ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, 60 lakhs కంటే ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్తో రాసి ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. సో దాని గురించి చెప్పేదే ఈ CCPDSR కేస్ స్టడీ, నథింగ్ బట్ కమాండ్ సెంటర్ ప్రాసెసింగ్ అండ్ డిస్ప్లే సిస్టమ్ రిప్లేస్మెంట్. ఓకే, సో దిస్ ప్రాజెక్ట్ వాజ్ పర్ఫార్మ్డ్ ఫర్ ద US ఎయిర్ ఫోర్స్ బై TRW ఇన్ ద కాలిఫోర్నియా. సో ఎక్కడ పర్ఫామ్ అయింది, ఇన్ ద కాలిఫోర్నియాలో పర్ఫామ్ అయింది. ఫర్ వాట్, US ఎయిర్ ఫోర్స్. ఎందుకనంటే టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. ద సాఫ్ట్వేర్ ఎఫర్ట్ షుడ్ ఇంక్లూడెడ్ ద development of 3 distinct software systems totaling more than 1 million source line of code. ఇక్కడ 1 million ఉంది, బట్ 6 million లైన్స్ ఆఫ్ కోడ్ కంటే ఎక్కువ రాశారు. లైక్ 60 lakhs ఆఫ్ కోడ్ రాశారు. లైక్ 60 lakhs ఆఫ్ కోడ్ ఇన్ నథింగ్ బట్ 60 lakhs ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్. అక్కడ 60 lakhs ఆఫ్ లైన్స్ ఇస్ నాట్ ఎ జోక్, రైట్? ద నెక్స్ట్ దట్ సేస్ ఫర్ డెవలపింగ్ దట్ సాఫ్ట్వేర్ దే హ్యావ్ రిటన్ మోర్ దాన్ 1 million source ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. దిస్ కేస్ స్టడీ ఫోకసెస్ ఆన్ ద ఇనీషియల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాల్డ్ ద కామన్ సబ్ సిస్టమ్. సో ఈ కామన్ సబ్ సిస్టమ్ని ఇనీషియల్గా డెవలప్ చేసే స్టేజ్లో లైక్ ఎటువంటి సోర్సెస్ని యూజ్ చేసారు, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు అని చెప్పేది CCPDSR. ఓకే, ద నెక్స్ట్ దిస్ కేస్ స్టడీ రిప్రజెంట్స్ అబౌట్ 1/6 ఓవరాల్ CCPDSR ప్రాజెక్ట్ ఎఫర్ట్. ఇది జస్ట్ 1/6 పార్ట్ మాత్రమే, అండ్ ఓవరాల్ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇంకా వేరే ఉంటుంది. బట్ ఒక 1/6 పార్ట్ దేనికి, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసే ప్రాసెస్లో జరిగిన లైక్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ గురించి చెప్పింది ఓన్లీ CCPDS. ఇట్ ఈస్ ఓన్లీ డెవలప్డ్ బై యూజింగ్ ద కామన్ సబ్ సిస్టమ్. దెన్ హియర్ దిస్ కేస్ స్టడీ రిప్రజెంట్స్ ఓన్లీ అబౌట్ 1/6 ఆఫ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్ ఎఫర్ట్ ఆఫ్ ద CCPDSR. ఓకే, దెన్ నెక్స్ట్ సింపుల్ ఏం గుర్తుపెట్టుకోండి అని అంటే, దిస్ కేస్ స్టడీ focuses on the software developed which is called as the common subsystem, where it was performed for the US Air Force by the TRW in California, where they have written the more than 60 million of lines of codes, 60 lines of code. So this is about the ఇలా చెప్పేసి ఇలా రాసేసేయండి, మీకు అర్థమైన వర్డ్స్లో ఇంకొంచెం ఎక్కువ రాసేయండి. బట్ ఒక డయాగ్రామ్ ఉంటుంది దీనికి, లైక్ CCPDSకి. ఆ డయాగ్రామ్ ఏంటో చూద్దాము. డయాగ్రామ్ వేయండి పక్కా. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ దట్ CCPDSR. సో ఇలా అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వదు, లైక్ CMAFS సబ్ సిస్టమ్ ఒకటి, OPCCC సబ్ సిస్టమ్, నార్మల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సబ్ సిస్టమ్ అసలు ఇది మొత్తం దీనికి ఒక సబ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి, అంతే కదా. సో ఇక్కడ సబ్ సిస్టమ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం యూజ్ చేసిన
లైక్ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే సిఎంఏఎఫ్ సబ్ సిస్టమ్ ఒకటి, ఓపీసీసీ సబ్ సిస్టమ్, దెన్ నెక్స్ట్ అదర్ యూజర్స్ నార్మల్గా వేరే యూజర్స్ ఏం చేసేలా అంటే లైక్ ఇవి యూజ్ చేస్తారు లైక్ పీడిఎస్, ఎన్ఎంసీసీ, ఇది ఇక్కడ ఏం లేదు, ఏఎన్ఎంసీసీ అండ్ సిహెచ్ఏఎఫ్, దెన్ నెక్స్ట్ ఓపీసీసీ. సో హియర్ functional switch, SCAC subsystem. So there are 3 types of subsystems which are called as the components used for the development of the common subsystem in the CPDCS. The next INTL console, SCADN, other warning indicators and the sensors. These are the sensors. Okay, so ఈ డయాగ్రామ్ వేయండి, మీకు నార్మల్గా అర్థమైపోతుంది. ఈ డయాగ్రామ్ చూడగానే ఇన్విజిలేటర్ లైక్ ఎవాల్యుయేటర్ కూడా ఒక కాన్సెప్ట్ రాసింది అనుకుంటారు. ఈ డయాగ్రామ్కి వెళ్ళి లైక్ దీంట్లోకి వెళ్ళి మీరు ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ వాట్ ఎవర్ యూ వాంట్. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది అని చెప్పేసి యారో మార్క్స్ని రిప్రజెంట్ చేసుకుంటూ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ స్టడీ ఆఫ్ CCPDS-R. ఓకే, దెన్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? సో వాట్ ఈస్ ద కేస్ స్టడీ అని అంటే నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయినాక ఫ్యూచర్లో మళ్ళీ చేంజెస్ ఉంటాయి. సో వాట్ చేంజెస్ టు బి టేకెన్ ఇన్ ద ఫ్యూచర్, ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, దెన్ నెక్స్ట్ ఆ చేంజెస్ చేయడానికి మనం ఎటువంటి ప్రిన్సిపల్స్ యూజ్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ టు బి యూజ్డ్ ఫర్ చేంజింగ్ ద సాఫ్ట్వేర్, రైట్, based upon the customer needs and trends in the market. సో మార్కెట్ని బట్టి కస్టమర్ నీడ్స్ని బట్టి మనము సాఫ్ట్వేర్ని మళ్ళీ మాడిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. మాడిఫై చేయాలి. లైక్ మీకు ఆల్రెడీ చెప్పిన కదా, లైక్ ఫస్ట్ యూనిట్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ మీరు ఫస్ట్ యూనిట్ చూడలేకపోతే లైక్ ఇంకా చూడలేదు అనుకుంటే మీకు వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, దట్ యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ఇట్. ఓకే, సో నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసుకున్నాం అనుకో, ఇన్స్టాగ్రామ్ ఏమవుతుంది, మనకి కొత్తగా చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి, రైట్, మోడిఫికేషన్ జరుగుతూనే ఉన్నాయి. సో ఫర్ దట్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందే లైక్ ఇఫ్ ఇది పాస్ట్లో వాళ్ళు డెవలప్ చేసింది పాస్ట్లో, ఆ పాస్ట్లోనే దాని గురించి లైక్ నెక్స్ట్ ఏం చేంజెస్ తీసుకురావాలి అనేది వాళ్ళు ముందే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు ఒక లేఅవుట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో హియర్ ర్యాపిడ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఎన్ష్యూర్స్ ఇంక్రీస్డ్ ఎఫిషియన్సీ అండ్ హయ్యర్ ప్రొడక్టివిటీ ఇన్ ఎవ్రీ బిజినెస్ వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్. సో మనకేం తెలుసు, టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతూనే ఉంది. సో అది వెదర్ ఇట్ బిలాంగ్స్ టు స్మాల్ కంపెనీ ఆర్ బిగ్ కంపెనీ, ఆ స్మాల్ కంపెనీ అయినా బిగ్ కంపెనీ నవ్ డేస్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అది చాలా టెక్నాలజీ అనేది చాలా టెక్నిఫై అయింది కాబట్టి, చాలా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ సాఫ్ట్వేర్స్ కూడా చాలా అవసరం అవుతున్నాయి. ఇప్పుడు నార్మల్ రెస్టారెంట్స్ పెడుతున్నారు, చిన్న రెస్టారెంట్స్ వాళ్ళు కూడా వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నారు, రైట్. వాళ్ళకి వాళ్ళ రెస్టారెంట్కి ఒక వెబ్సైట్ ఉంటుంది అన్నమాట, సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. సో అక్కడ యూజర్స్ వచ్చిన వాళ్ళు, కస్టమర్స్ వచ్చిన వాళ్ళు దాని నుంచి ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, లైక్ షేర్ చేసుకోవడము, దాన్ని స్కాన్ చేశాక ఒక టేబుల్ బుకింగ్ ఉంటుంది. సో చిన్న రెస్టారెంట్స్ కూడా, స్మాల్ కంపెనీస్ కూడా ఇక్కడ బిగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకు అని అంటే ద టెక్నాలజీ హ్యాస్ బీన్ డెవలపింగ్ ఎ లాట్. ఓకే, సో అలా మనకు ఫ్యూచర్లో కూడా మన టెక్నాలజీని, మన సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని లైక్ మాడిఫై చేయడానికి, డెవలప్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఎటువంటి ప్రాక్టీస్ తీసుకోవాలి, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ నేను మీకు చెప్పిన కదా, మీకు ఏమర్థమైందో నేను చెప్పిన దాన్ని కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పాయింట్స్ అనే కాదు, మీకు అర్థమైన పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, హియర్ వీ విల్ సీ హౌ టెక్నాలజీ ఈ స్కేలింగ్ ఈజ్ నథింగ్ బట్ మెజరింగ్ అవర్ బిజినెస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వాట్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్. ఓకే, మనం చెప్పిన పాయింట్ అది. దిస్ కేస్ స్టడీ విల్ డిస్కస్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్ దట్ టు బి టేకెన్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పిన కదా. సో కేస్ స్టడీ ఏం చెప్తుంది అని అంటే మనము ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని లైక్ ఒక ఆర్గనైజేషన్ని అంటే ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి, మంచి ఎఫిషియన్సీ రన్ చేయడానికి ఎటువంటి ప్లాన్స్ తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, దట్ విల్ బి seen in this case study. The next, as we know, a software will be efficient when it meets customer needs, continuous change and గుడ్ ప్రొడక్టివిటీ. మనకు ఒక సాఫ్ట్వేర్ ఎప్పుడు ఎఫిషియెంట్గా ఉంటుంది అని అంటే కంటిన్యూస్గా చేంజ్ అవ్వడము, లైక్ కొత్త అప్డేట్స్ని తీసుకురావడము, అండ్ దాని ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడము, కస్టమర్కి ఏం అవసరం ఉందో వాటిని ప్రొవైడ్ చేయడము. సో అలా, సో ఫర్ దట్ దానికోసము ఫ్యూచర్ ప్రాక్టీసెస్. సో అలా కస్టమర్ నీడ్స్ని మీట్ చేయడానికి అండ్ సాఫ్ట్వేర్ని ఎఫిషియెంట్గా రన్ కానికి, వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడానికి మనకేం కావాలి, సమ్ ఫ్యూచర్ ప్రాక్టీసెస్ ఆర్ నీడెడ్. సో అవేంటి అని అంటే, సో హియర్ దీస్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాక్టీసెస్. ఓకే, ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ అనమాట. మీరు సింపుల్, ఇది మీకు అర్థమైన వేలో రాసేసుకోండి, మీకు నార్మల్ డెఫినేషన్స్ రాయాలండి, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో హియర్ ఫస్ట్ వన్ ఈజ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటిది,
లైక్ మనము చేసిన ప్రోడక్ట్ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, లైక్ ఎటువంటి టైం క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ కాస్ట్ మేనేజ్మెంట్, ఎంత బడ్జెట్లో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ యూజ్ చేసుకుంటే మంచిది. సో ఎక్కువ బడ్జెట్ని యూజ్ చేసినాం మనకు చిన్న ప్రోడక్ట్స్కి, దట్ ఈస్ నాట్ గుడ్ కదా, మంచిది కాదు అది. ప్రోడక్ట్ని బట్టి లైక్ సాఫ్ట్వేర్ని బట్టి ఎట్లా కాస్ట్ని లైక్ బడ్జెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ మేనేజ్మెంట్, రైట్. దెన్ నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సమ్టైమ్స్ మన డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ మన బిజినెస్ అయినా ఒక ఆర్గనైజేషన్ అయినా హిట్ అయితే సమ్టైమ్స్ ఇట్ విల్ బి ఫ్లాప్డ్. సో బేస్డ్ అపాన్ దట్ యూ షుడ్ మేనేజ్ ద రిస్క్స్, వాట్ ఎవర్ నువ్వు ఫేస్ చేయాలి రిస్క్ని. దట్ ఈస్ నథింగ్ బట్ రిస్క్ మేనేజ్మెంట్. దెన్ నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్. This also belongs to the this both, so cost management and risk management. So then next communication management. So here communication management also plays a key role. ఎందుకు కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ అని అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక ఆఫీస్ ఉంది. సో దెర్ విల్ బి ఎంప్లాయీస్ అండ్ ద టీమ్ మెంబర్స్ అండ్ ద టీమ్ లీడర్స్ అండ్ ద మేనేజర్స్. ఇంతమంది ఉంటారు కదా. ఒక కంపెనీ వట్టిగా ఒక బిజినెస్ మ్యానే లీడ్ చేయడు, ఒక ఓనర్ మాత్రమే లీడ్ చేయడు. తన కింద ఎంప్లాయీస్ ఉంటారు అని చాలామంది ఉంటారు, వర్కర్స్ ఉంటారు. సో ఒక ప్రోడక్ట్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే మూమెంట్లో వాళ్ళు ఏం చేస్తారు, లైక్ మీటింగ్స్ పెట్టుకుంటారు, లైక్ డిస్కస్ చేసుకోనికి ఏం సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి, సో మన ఎంతవరకు వచ్చింది, మన స్టాటిస్టిక్స్ ఏంది, మన సాఫ్ట్వేర్ ఒక స్టాటిస్టిక్స్ ఏంది అని ఆ ఒక డిస్కషన్స్ పెట్టుకుంటారు. సో అప్పుడు వాట్ ఈస్ యాక్చువల్లీ నీడెడ్, కమ్యూనికేషన్ ఈజ్ నీడెడ్. సో వితౌట్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ హియర్? Communication in a sense, leadership qualities. So every team member and every manager should work in a proficient way and should motivate their team members as well. అప్పుడు అలా టీమ్ మెంబర్స్ని మోటివేట్ చేసి లైక్ ఆ వర్క్ గురించి తెలుసుకుంటే, ఎప్పటికప్పటికి అప్డేట్ తెలుసుకోవాలి కదా, డే బై డే ఎంతవరకు వచ్చింది అనేది. అలా తెలుసుకోవాలంటే కమ్యూనికేషన్ ఈజ్ నీడెడ్. సో ఫర్ దట్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో నీడెడ్. ద నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. హియర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని అంటే, మనం ఏం చెప్తున్నాము, డే బై డే చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి సాఫ్ట్వేర్లో. టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో మనం అప్పుడు ఎవరి మీద ట్రాక్ ఉంచాలి, హ్యూమెన్కి లైక్ హ్యూమన్స్ ఆర్ నథింగ్ బట్ కస్టమర్స్. ఇక్కడ మనం యూజర్స్, ఆ యూజర్స్ ఎటువంటి లైక్ వాట్ దే వాంట్, వాళ్ళకి ఏం కావాలి అనేది మనము ఐడెంటిఫై చేసి వీ షుడ్ ప్రొవైడ్ దెమ్. దట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. దెన్ నెక్స్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనము కస్టమర్ లైక్ యూజర్స్ని ఎక్కువ ఎలా అట్రాక్ట్ చేసుకుంటాము, బై ప్రొవైడింగ్ ద గుడ్ క్వాలిటీ. సో దట్ విల్ బి మేనేజ్డ్ బై ద క్వాలిటీ మేనేజ్మెంట్. ద నెక్స్ట్ స్కోప్ మేనేజ్మెంట్. స్కోప్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ దట్ షుడ్ బి అవైలబుల్ టు ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి, లైక్ ఇన్ ఆల్ కేసెస్లో అన్ని లెవెల్స్లో అది అవైలబుల్గా ఉండాలి. మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అనేది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ఓన్లీ ఆర్ అవైలబుల్ ఇన్ ద క్రోమ్, అండ్ కొన్ని అప్లికేషన్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద ప్లే స్టోర్. సో అలా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ అనమాట. సో బై యూజింగ్ కొలాబరేషన్ టెక్నిక్స్. ఓకే, దిస్ ఆల్ ఆర్ అబౌట్ ద ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఓకే, సో మీరు ఈ ఫ్లో చార్ట్ లాగా మీరు అనుకోవచ్చు, బ్రో ఇట్లా ఆర్డర్ వైజ్ చేయాలని అంటే, నో, దేర్ ఈజ్ నో నీడెడ్ టు కీప్ దిస్ ఇన్ ఆర్డర్ వైజ్. మీకు ఏది గుర్తొస్తే ఏ టైంలో సింపుల్గా ఈ టైం వేసుకోవచ్చు, ఏ టైం వేసుకోవచ్చు, బట్ దట్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద డయాగ్రామ్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక మేనేజ్మెంట్ అనుకోండి, ఒక బిజినెస్ని మనం మేనేజ్ చేయాలంటే ఏమేమి కావాలి, కాస్ట్ కావాలి, టైం కావాలి, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎంప్లాయీ మేనేజ్మెంట్ అయితే కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, క్వాలిటీ కూడా. సో ఇలా అలా ఒక ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే, బై ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాము, ఫస్ట్ ప్లాన్ చేస్తాము, లైక్ ఒక బిజినెస్ని ప్లాన్ చేస్తాం. బిజినెస్ ఇస్ నథింగ్ బట్ హియర్ సాఫ్ట్వేర్ ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇనిషియలైజ్ చేస్తాము, ఇనిషియలైజ్ చేశాక ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ విల్ బి క్లోజ్డ్. దెన్ నెక్స్ట్ అలా ఎగ్జిక్యూట్ అయిన ప్రోగ్రామ్ని లైక్ సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేయాలి. సో ఇలా చేసేసినాక డైరెక్ట్ వేసేసుకొని అవి రాసేసేయండి, మీకు అర్థమైన వర్డ్స్లో రాసేసేయండి. ఓకే, హియర్ ఇక్కడ కొంచెం మీకు పేజ్ నిండాలి అని అంటే, ఇంకెక్కువ మ్యాటర్ రాయాలి అని అంటే మీ వర్డ్స్లో రాసేసుకోండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టు గెట్ ఏ ప్రొఫిషియంట్ అండ్ ఎఫిషియంట్ సాఫ్ట్వేర్స్, time management is needed, and the work should be in the time, and the software should be developed in a deadline of the time. Then next risk management. So there will be risks with profits in the business as well, so that should be managed by the manager or owner. Ala raseskondi. Okay, so this is about the future software and project management process practices. So then next we are going to move modern project profiles. So this thought topic లైక్ ఇది కూడా సింపుల్గా ఉంటుంది. మోడర్న్ ప్రాజెక్ట్ ప్రొఫైల్స్ ఈజ్ నథింగ్ బట్, సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ మోడర్న్ ఈజ్ నథింగ్ బట్, మన ఇప్పుడు లైక్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా చేసుకోవాలి, మనము ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది మోడర్న్ ప్రాజెక్ట్ ప్రొఫైల్స్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఎర్లీ రిస్క్ రెసల్యూషన్, ఎవల్యూషనరీ రిక్వైర్మెంట్స్, టీమ్ వర్క్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్, టాప్ 10 సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్.
ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి మళ్ళీ మీరు ఇన్సేపటి చేసేసండి. లైక్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ చేయడానికి ఎటువంటి ప్రిన్సిపల్స్ యూజ్ చేసినామని అంటే లైక్ కీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఏ టాపిక్స్ ఇవి మన ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఆ టాపిక్ ఉంది కదా, దాంట్లో టాపిక్స్ ఉన్నాయి కదా లైక్ ఇవి. మళ్ళీ అవి వాటి గురించి హెడ్డింగ్స్ పెట్టేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని అంటే కంటిన్యూస్ చేంజెస్ అనమాట. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాక వాటిని మనం కంటిన్యూస్గా చేంజ్ చేస్తూనే ఉండాలి. లైక్ వీ షుడ్ బ్రింగ్ సమ్ అప్డేట్స్ ఇన్ a continuous way. That is nothing but continuous integration. The next, early risk resolution. Early risk resolution is nothing but, so here మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్గా కాకముందుకే, లైక్ ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవిగా కాకముందుకే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్లీ రిస్క్ రెజల్యూషన్. సో వెన్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్స్ అకరెన్స్, దట్ ప్రాబ్లమ్ షుడ్ బి ఐడెంటిఫైడ్ early before it becomes major. Okay, the next, evolutionary requirements. Evolutionary requirements are nothing but the requirements which are needed and which are suitable for detecting the risks and solving the risks. Okay, the next, teamwork among stakeholders. Suppose stakeholders are nothing but partners. Okay, suppose two partners ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి, ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేయాలి, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ టీమ్ వర్క్. ఒక టీంలో ఉన్నప్పుడు ఒక్కటే టీం మెంబర్ చేసే వర్క్ కాదు, బట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ షుడ్ వర్క్ to get the results. That is the teamwork among stakeholders. వీటికి మళ్ళీ అవి రాయండి, టైం మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, అవి కాస్ట్ మేనేజ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద మోడర్న్ ప్రాజెక్ట్ ప్రొఫైల్స్. దెన్ నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఎకానమిక్స్. కొంచెం ఇది ట్రిక్కీగా ఉంటుంది, బట్ డోంట్ వరీ, ఒక 2-3 టైమ్స్ చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని మీకు అర్థమైన వర్డ్స్లో మీ సెంటెన్స్లో, మీ ఓన్ సెంటెన్స్లో రాసేసేయండి. సో ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఎకనామిక్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారనంటే, సపోజ్ ఒక కాస్ట్ మోడల్ ఉంటుంది కదా, కాస్ట్ మేనేజ్మెంట్. సో ఆ సాఫ్ట్వేర్స్ని ఎలా మనము లైక్ కాస్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ యూజ్ చేయాలి అనేది ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఎకనామిక్స్లో ఉంటుంది. సో హియర్ కాస్ట్ మోడల్, ఫస్ట్ పాయింట్, ద కాస్ట్ మోడల్ షుడ్ సపరేట్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. సో ఇక్కడ కాస్ట్ మోడల్ ఎలా ఉండాలి అంటే లైక్ బడ్జెటింగ్ ప్లానింగ్ ఎలా ఉండాలి అని అంటే ఆర్కిటెక్చర్ని అండ్ ప్రొడక్షన్ని సపరేట్ చేసే విధంగా ఉండాలి. సో ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్ ఏ ప్రాజెక్ట్, దానికి అయిన కాస్ట్ సపరేట్ అండ్ ప్రొడక్షన్ అయిన కాస్ట్కి సపరేట్. దట్ షుడ్ బి ఇన్ ద సపరేట్ వే. కాస్ట్ మోడల్స్ షుడ్ ఎస్టిమేట్ లార్జ్ స్కేల్ ఆర్కిటెక్చర్స్ విత్ ఎకానమీ ఆఫ్ స్కేల్. ఓకే, ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ మన ఇన్వెస్టింగ్ అనమాట, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, దట్ షుడ్ బి అది ఎస్టిమేట్ అయ్యే విధంగా ఉండాలి కాస్ట్ మోడల్స్. లైక్ మనకు అర్థం కావాలి, మొత్తం చూడంగానే ఒక గ్రాఫికల్ స్ట్రక్చర్లో ఉండాలి. సో హౌ మచ్ కాస్ట్ ఈజ్ we have invested అనమాట. అట్లా కాస్ట్ మోడల్స్ మస్ట్ మెజర్ ఆర్కిటెక్చర్ స్కేల్ అండ్ ఆర్కిటెక్చర్ సైజ్. అదొకటే కాకుండా ఆర్కిటెక్చర్ స్కేల్, లైక్ ఎంత ఆర్కిటెక్చర్ యూజ్ చేసినాము, వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసినాము, ఆర్కిటెక్చర్ దాని సైజ్ ఎంత, ఓకే, లైక్ లెంత్ ఆఫ్ ద కోడ్ అనమాట. ది నెక్స్ట్, మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కాస్ట్ ఎస్టిమేషన్ మోడల్స్. ఇది ఒక పాయింట్, మేజర్ బ్రేక్ త్రూ ఎక్స్పెక్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఎకనామిక్స్. లైక్ ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కాస్ట్ ఎస్టిమేషన్ మోడల్స్ అని అంటే ఏంది, ప్రొడక్షన్ని లైక్ ఆర్కిటెక్చర్ని అండ్ ప్రొడక్షన్ని సపరేట్గా ఎస్టిమేట్ చేసే విధంగా ఉండాలి. ఏంటి అది కాస్ట్ ఎస్టిమేషన్ మోడల్ అనేది. ఓకే, నెక్స్ట్ ఎస్టిమేట్ స్కేల్ బేస్డ్ ఆన్ ద యూఎంఎల్ నోటేషన్స్. ఇక్కడ యూఎంఎల్ నోటేషన్స్ యూజ్ చేసుకొని ఆ ఎస్టిమేషన్స్ని ఎస్టిమేట్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, మేజర్ బ్రేక్ త్రూ ఎక్స్పెక్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. సో క్వాంటిటీ స్కేల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ కంప్లీట్లీ ఆటోమేట్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతుంది, లైక్ ఎట్లా అంటే కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతుంది, లైక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోడక్ట్ కోడ్ ఆటోమేటికల్లీ. దెన్ నెక్స్ట్, ఫిక్సింగ్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ డెలివరీ కాస్ట్ 100 times మోర్ దాన్ ఫిక్సింగ్ ఇట్ ఎర్లియర్ డిజైన్ ఫేజ్. సో దిస్ ఈజ్ ఫిక్సింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడం ఎప్పుడు అది మేజర్గా కాకముందుకే మనం దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని డిటెక్ట్ చేసి ఫిక్స్ చేయాలి. ఓకే, ద నెక్స్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ మోర్ ఏ ఫంక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎస్ఎల్ఓ, రైట్. ఇది ఒక కాస్ట్ మోడల్, ఎస్ఎల్ఓసి అనేది ఒక కాస్ట్ మోడల్. దట్ షుడ్ టేక్ కంపోనెంట్స్, అట్లా ఎటువంటి కంపోనెంట్స్ యూజ్ చేసి, ఏ టైప్ ఆఫ్ కంపోనెంట్స్ యూజ్ చేసి మన పెట్టిన కాస్ట్ ఉంటుంది కదా, లైక్ ఇన్వెస్ట్మెంట్, అటువంటి కాస్ట్ని ప్రెడిక్ట్ చేయాలి, ఆ టైప్ ఆఫ్ కాస్ట్ని ప్రెడిక్ట్ చేసే విధంగా ఉండాలి. ద నెక్స్ట్, వాక్ త్రూ catch 60% of errors. So if there are any chances of errors, then that should be detected, nothing but catch. 80% of contributors comes from 20% of contributors. This is about the next generation software economics.
అంత కన్ఫ్యూజ్ ఉంటాయి, బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఒక 2-3 టైమ్స్ చదవండి, సింపుల్గా అర్థమైపోతుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ మోడర్న్ ప్రాజెక్ట్ ట్రాన్సిషన్. దిస్ ఈజ్ ద మేబీ లాస్ట్ టాపిక్ ఆఫ్ ద ఫస్ట్ 5th యూనిట్. మోడర్న్ ప్రాజెక్ట్ ట్రాన్సిషన్స్. సో 2 టైప్స్ ఉంటాయి, లైక్ కల్చరల్ షిఫ్ట్స్ ఒకటి అండ్ ద అల్టిమేట్ గోల్ ఒకటి. దెర్ ఆర్ సమ్ పాయింట్స్ ఇన్ ద కల్చరల్ షిఫ్ట్స్. దే ఆర్ కల్చరల్ షిఫ్ట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ట్రాన్సిషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ టు మోడర్న్ వన్. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ని ట్రెండింగ్లో ఉంచాలి, లైక్ మోడర్న్కి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ కల్చరల్ షిఫ్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, మేనేజర్ హూ బిలాంగ్స్ టు లోవర్ ఆర్ మిడ్ లెవెల్ షుడ్ పర్ఫామ్. ఏం పర్ఫామ్ చేయాలి? డ్రాఫ్టింగ్ ద ప్లాన్. డ్రాఫ్టింగ్ మీన్స్ క్రియేటింగ్ ద ప్లాన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఒక లైక్ సాఫ్ట్వేర్ ఆర్ వాట్ ఎవర్ ద బిజినెస్, దాన్ని ప్లాన్ చేయాలి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు? మేనేజర్. ద నెక్స్ట్ అంబిషియస్ డెమాన్స్ట్రేషన్స్ ఆర్ ఎంకరేజ్డ్. గోల్ అండ్ బ్యాడ్ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ మచ్ మోర్ ఆబ్వియస్ ఎర్రర్ ఇన్ లైఫ్ సైకిల్. ద నెక్స్ట్ పాయింట్, ఎర్లీ ఇంక్రిమెంట్స్ విల్ బి ఇమ్మెచ్యూర్. సో ఇక్కడ ఇంక్రిమెంట్స్ని ఎర్లీగానే ఇంక్రిమెంట్ చేయొద్దు. జస్ట్ బేస్డ్ అపాన్ ద ప్రాజెక్ట్స్, బేస్డ్ అపాన్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇంక్రిమెంట్స్ షుడ్ బి టేకెన్. ఆర్టిక్రాఫ్ట్స్ ఆర్ లెస్ ఇంపార్టెంట్ ఎర్లీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లేటర్. సో కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ అవి ఎర్లియర్ స్టేజ్లో లైక్ స్టార్టింగ్ స్టేజ్లో లెస్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెన్స్ ఏమి ఇయ్యరు, బట్ తర్వాత లేటర్ ఇట్ విల్ బీ టేకెన్ యాజ్ మోర్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, గుడ్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ షుడ్ బి మోర్ ప్రాఫిటబుల్. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అనేది మంచిగా ఉన్నప్పుడు, లైక్ ఎఫిషియెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి. రియల్ ఇష్యూస్ ఆర్ సర్ఫేస్డ్ అండ్ రిజాల్వ్డ్. ఏమైనా ఇష్యూస్ ఉంటే, లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి డిటెక్ట్ చేయాలి అండ్ దట్ షుడ్ బి రిజాల్వ్డ్. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆటోమేషన్ ఆర్ నెసెసరీ. ఓకే, ద అల్టిమేట్ గోల్. సెకండ్ వన్, ద అల్టిమేట్ గోల్ ఈజ్ ఆర్గనైజేషన్స్ యూజింగ్ మోడర్న్ ప్రాసెస్ షుడ్ కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఇన్ 50% లెస్ టైం. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఎప్పుడు కంప్లీట్ చేయాలి? 50% లెస్ టైంలో, దెన్ విత్ 50% ఫ్యూర్ రిసోర్సెస్. ఎలా అనంటే 50% కొన్ని రిసోర్సెస్ని యూజ్ చేస్తూ తక్కువ టైంలో, హాఫ్ టైంలో దాన్ని కంప్లీట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద అల్టిమేట్ గోల్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద మోడర్న్ ప్రాజెక్ట్ ట్రాన్సిషన్స్. ఓకే, read 2-3-4 times, then you can get an idea about these topics. ఓకే, సో మ్యాక్సిమం అయితే CCPDSని స్కిప్ చేయకుండా చదివేసేయండి, మీకు పక్కా వస్తుంది క్వశ్చన్ అది. అండ్ అది కూడా సాఫ్ట్వేర్ లైక్ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో టైప్స్ ఉన్నాయి కదా, అవి మీరు సింపుల్గా రాసేయచ్చు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవే కాబట్టి మీ ఓన్ వర్డ్స్లో రాసేసుకోవచ్చు. సో ఈ 2 క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు సింపుల్గా 12 మార్క్స్ వచ్చేసినట్టే కదా. దెన్ నెక్స్ట్ 2 మార్క్స్లో వీటి గురించి అడుగుతారు మళ్ళీ. సో లిస్ట్ సమ్ మోడర్న్ ప్రాసెస్ ట్రాన్సిషన్స్ అంటాడు, డిఫైన్ నెక్స్ట్ జనరేషన్ అట్లాను. ఓకే, నెక్స్ట్ రైట్ సమ్ మోడర్న్ ప్రాజెక్ట్ ప్రొఫైల్స్. ఓకే, మన స్ట్రాటజీ ఏంటంటే జస్ట్ పాస్ ద సబ్జెక్ట్ కదా, అంత అవసరం లేదు, గ్రేడ్స్ ఏం అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ ద గ్రేడ్స్ ప్రతి పైన రాయండి. ఓకే, అండ్ మీరు క్వశ్చన్స్ మాత్రం స్కిప్ చేయకండి. నేను ఓన్లీ చదివిన ఫస్ట్ యూనిట్ చదివిన, 5th యూనిట్ చదివిన, 2nd యూనిట్ చదివిన అండ్ 3rd 4 చదవలేని, 3rd 4 క్వశ్చన్స్ రాయలేను అని అంటే ఓకే అట్లా చేయొద్దు. ఎందుకనంటే ఎవాల్యుయేటర్ లైక్ క్వశ్చన్ పేపర్ మన ఆన్సర్ షీట్ని కరెక్షన్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే ది జస్ట్ నీడ్ సమ్ కాన్సెప్ట్ అనమాట. మొత్తం క్లియర్గా కాకుండా కాన్సెప్ట్ ఉన్నా కూడా మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ యూనిట్ని కంప్లీట్గా నేర్చుకున్నారనుకో మీకు జనరల్ సబ్జెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు SPPM అనేది ఫస్ట్ యూనిట్లో క్లియర్గా వచ్చేస్తుంది మీకు. సో దాన్ని బట్టి అవే టర్మ్స్ ఉంటాయి, అవే వర్డ్స్ ఉంటాయి. ఏంది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి, మళ్ళీ వాటిని చేంజ్ చేస్తూ ఉండాలి, ఒక అప్డేట్స్ని తీసుకొస్తూ ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ ఆల్ SPPM. మళ్ళీ అవే. సో 3rd 4thలో కూడా అవే టర్మ్స్ ఉంటాయి. మళ్ళీ వాటిని మీకు 3rd 4th యూనిట్ చదవకపోయినా కూడా రాసేసేయండి ఇవే, కానీ క్వశ్చన్స్ మాత్రం స్కిప్ చేయకండి. క్వశ్చన్స్ స్కిప్ చేస్తే ఏం రాదు. ఓకే, అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ టు లైక్. నాకు లైక్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.